మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఒక వ్యక్తి ఏదైనా ఫ్లాటో కొనాలనుకున్నాడు. అలాంటి వ్యక్తి జాతకంలో ఏముంటే అతను కొనగలుగుతాడు? ప్రతి వ్యక్తి కూడా ఆహార భయనిద్ర మైదానాల్లో భాగంగా ఈ గృహ నిర్మాణం అనేది తప్పనిసరిగా చేసుకోవచ్చు. ఓకే. ఇదివరకైతే ఉన్నదాంతో సంతృప్తి చెంది జీవధాతువులతో నిర్మించుకునేవారు. కానీ ఇప్పుడు అందరూ ఈ మోడర్న్ డేస్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ వీటికి వచ్చారు. వీటికి వచ్చేసరికి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోలేరు. ఇది ఎవరో బిల్డర్ చేస్తుంటాడు. ఇదివరకంటే గృహం నిర్మించాలంటే ఆ యజమానే ఆ స్థలాన్ని అది చూసుకుని తనకు అనువైన స్థలం, తనకు అనువైన దిక్కు, తనకు అనువైన ప్రదేశం అవి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత శంకుస్థాపన తనే స్వయంగా చేసుకోవాలి. ఆ శంకుస్థాపన చేసేప్పుడు ఆ భూమిని పరిశీలించి అక్కడ ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఎటువంటి బ్యాడ్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ వాస్తులు పండితులు పరిశీలించి ఎటువంటి చేయాలనేది చెప్పేవారు. అప్పుడు అవి చేసుకుంటే సరిపోయి. ఇక అన్నీ చేసినా ఏదో ఒక దోషం లోపం ఉంటుంటది కనుక అటువంటి తొలగటం కోసం మత్స్య యంత్రాన్ని స్థాపిస్తారు. మత్స్య యంత్రం శంకుస్థాపనలో మత్స్య యంత్రం స్థాపిస్తారు. చెప్పించినప్పుడు ఒక కనిపించిన దోషాలు పోతాయి. అటువంటి దోషాలు 100 అడుగులు 100 అంగుళాల వరకు భూమి తవ్వి అందులో ఎటువంటి శల్యాలు ధాతువులు లేకుండా చేసి తర్వాత యజమానికి అనుకూలమైన దిక్కు భూమి చూసుకుని అక్కడ మళ్ళీ ఇంకా కనిపించిన దోషాలు ఉంటాయేమని మత్స్య యంత్రం స్థాపించుకుని చేస్తే ఆ నిర్మాణాలు చక్కగా ఉంటాయి.